హాయ్ అండి. అందరూ బాగున్నారండి? ఇవాళ ఏంటంటే కొంచెం గొంతుకు పోయిందండి. దానివల్ల మీరేమనుకోకండి. నేనేంటంటే ఇవాళ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. అదే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఇందులో ఏంటంటే మనం ముందు కళాయి పెట్టుకొని లవంగం మొగ్గ యాలకులు వేయించుకోవాలండి. ఇంకా దాల్చిన చెక్క కూడా ఉంటే వేసుకోవచ్చు. ప్రస్తుతానికి దాల్చిన చెక్క లేదండి ఇంట్లో, అందుకని స్కిప్ చేశాను. ఇవి ఓన్లీ ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం మసాలా కర్రీ మనం స్ట్రాంగ్గా చేసుకున్నప్పుడు ఫ్రైడ్ రైస్ మనం ఘాటు తక్కువగానే చేసుకోవాలండి. ఘాటు మరి ఎక్కువగా వేసేసుకోకూడదు, రెండు కలిపి తినలేము. ఇంక ఇది ఇలా అయ్యాక ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి కొంచెం మనం ఇంకా ఘాటు ఏమి వేయం కాబట్టి పచ్చిమిర్చి ఘాటే ఉంటుందండి ఫ్రైడ్ రైస్కి. ఇంకా ఈ క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఇవే ఉన్నాయి. ఈ వెజిటేబుల్స్ వేసేసి బాగా వేయించుకోవాలి. ఇంక ఇందులో మిల్ మేకర్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎన్నైనా సరే మన ఇష్టం అండి, మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మెయిన్ ఇంపార్టెంట్ మనకి అల్లం వెల్లుల్లి పేస్టే. ఇందులో కలర్ఫుల్గా ఇంకేమి మనం యాడ్ చేయమండి. గరం మసాలా అలాంటివి ఏమి యాడ్ చేయం. అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి బాగా పచ్చివాసన పోయాక మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకుంటున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నేను ఆ గ్లాస్తో రైస్ 1 గ్లాస్ వేసుకున్నాను, అందువల్ల 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మనం వాటర్ వేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకోవాలండి పక్కన. ఇందులో అయితే మనం టమాటా అది వేయమండి, ఎందుకంటే ఉత్తి ఫ్రైడ్ రైసే కదా, అందువల్ల మనం టమాటా వేయం. బిర్యానీకి అయితే టమాటా అది కూడా వేస్తామండి. ఇప్పుడు మనం ఎసరు బాగా మరిగాక రైస్ కూడా వేసేసుకోవాలండి. రైస్ వేసుకొని ఇప్పుడు రైస్లో వాటర్ ఎంత ఉందో, అదే సాల్ట్ ఎంత ఉందో అన్నది మీరు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకున్నాక అప్పుడు మీరు మూత పెట్టుకోవాలండి. మీకు నోటికి కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు ఉండాలండి, మరీ ఎక్కువ కాదు అలానే, ఎందుకంటే కూరలో కూడా ఉప్పు ఉంటుంది, మనకి ఫ్రైడ్ రైస్లో కూడా ఉప్పు ఎక్కువైంది అనుకోండి రెండు కలుపుకొని తినలేము. అందువల్ల మనం చూసుకొని ఇచ్చేసుకోవాలి. ఇంక ఇప్పుడు చూసారు, మూత పెట్టి మనం ఒక 30 నిమిషాలు కానీ పక్కన పెడితే చక్కగా సిమ్లోని అయిపోద్దండి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూసాక మనం చక్కగా ఫ్రైడ్ రైస్ అంతా రెడీ అయిపోయిందని వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోవాలండి. ఇది బిగినర్స్కి చెప్తున్నానండి. వాటర్ కంటెంట్ అంతా అయిపోగానే మనం హాట్ బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకేముందండి, మనం చేసాం కదా కాబోలి శనగ కర్రీని, మనం చోలే భటూరే కర్రీ చేసాం కదండి. ఆ చోలే భటూరే కర్రీ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ అండి. ఈ రెండు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.